నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు జూట్ హ్యాండ్ పర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేర్పిస్తాను. దీనికోసము 11 ఇంచెస్ లెంత్, 9 ఇంచెస్ విడ్త్తో కూడినటువంటి జూట్ ప్రింట్ మెటీరియల్ కావాలి. 9 ఇంచెస్ సైడ్ మనం జిప్ పెట్టుకోవాలంటే ఒక రన్నర్ అవసరం అవుతుంది. 9 ఇంచెస్ జిప్ కావాలి. జూట్ ప్రింట్ మెటీరియల్ 9 ఇంచెస్ సైడ్ మనం జిప్ ఫిక్స్ చేసుకొని స్టిచ్ చేయాలి. ఒక రన్నర్ కూడా అవసరం అవుతుంది. చాలామంది క్లాత్ బ్యాగ్స్ కూడా కుడతారండి. నేను జూట్ మీద మెటీరియల్ తోటి స్టిచ్ చేసి చూపిస్తున్నా మీకు. ఈ జిప్పర్ వచ్చేసి బ్యాక్ సైడ్ రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. రెండు సైడ్లో ఇలా స్టిచ్ చేయాలండి. బోత్ సైడ్స్ జిప్పర్ అటాచ్ చేసుకొని ఉల్టా సైడ్ రైట్ సైడ్ కాకుండా జిప్పర్ ఉల్టా రాంగ్ సైడ్ అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్లో జిప్పర్ అటాచ్ చేశాక ఈ రెండింటిని కలిపేసి ఒక రన్నర్ అటాచ్ చేసేసేయాలండి. ఇలా రన్నర్ అటాచ్ చేశాక బోత్ సైడ్స్లో మనం లైనింగ్ కొంచెం తీసుకొని సైడ్లో అటాచ్ చేసి స్టిచ్ చేయాలి. స్టిచ్చింగ్ అనేది నీట్గా కనపడుతుంది ఇలా సైడ్స్ అటాచ్ చేసినట్లయితే. సో మినీ హ్యాండ్ పర్స్ జూట్ మెటీరియల్తో తయారు చేసినటువంటిది రెడీ అయ్యిందండి. ఇప్పుడు మనం స్ట్రైట్ చేద్దాం, సీదా తీసుకుందాం. ఇది కొంచెం జూట్ హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రెస్ చేయాల్సి వస్తుంది కార్నర్స్లో. అదే క్లాత్ అయితే ఈజీగా మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇంతేనండి, చిన్న స్మాల్ పర్స్. మీరు పెద్ద సైజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. ఇది చిన్న స్మాల్ జూట్ పర్స్ వచ్చేసి వితౌట్ లైనింగ్ స్టిచ్ చేశానండి. నెక్స్ట్ వీడియోలో మీకు విత్ లైనింగ్ ఎలా స్టిచ్ చేయాలో నేర్పిస్తాను. థ్యాంక్ యూ.